హైదరాబాద్ లో కూడా ఒక 2-3 స్థానాల్లో ప్రాబల్యం చూపించిందన్నారు. అసలు ఎవరు ఊహించినటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా కొద్ది గొప్ప హుజరాబాద్ లో కొంత నెంబర్స్ కానీ పెద్దపల్లిలో కనబడుతున్నాయి. సో జాగృతి కలవడం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏమైనా కలిసి వచ్చింది ఇక్కడ? తప్పకుండా. నిజానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని పార్టీయే. అక్కడున్న రాజకీయ గ్రూపులు కలిసి రాష్ట్ర వ్యాప్త పార్టీగా ఉన్నా కూడా స్థానికంగా ఉండే నాయకుల బలంతోనే అక్కడ కొన్ని ఓట్లు సాధిస్తుంది. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా కవిత ఒక పొలిటికల్ పార్టీగా ఇంకా ఒక రిజిస్టర్ కాకపోయినా, ఒక పార్టీ లేకపోయినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సీట్ ఏదైతే సింహం గుర్తుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి, ఆ గుర్తు మీద కవితకు సంబంధించిన పార్టీ నాయకులు, తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద గెలవటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో ఎక్కడైతే కవిత కానీ లేదంటే కొంత సింగరేణి కాలరీ ఏరియా ఎక్కడైతే ఉందో, మీరు చూస్తే ఆ పెద్దపల్లి కానీ మంతని గోదావరి కానీ ఆ ఏరియాలో, ఆ సింగరేణి కాలరీ ఏరియాలో కవిత గట్టి పట్టుంది. నిజానికి ఆమె అంతకుముందు సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ ఏరియాలో కల్వకుంట్ల కవిత చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ చాలా సింగరేణి కార్మికుల కోసం ఎప్పుడు ఆమె చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, తన వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొన్ని చోట్ల మీకు చెప్పాను ఇంతకుముందు నేను, కొన్ని చోట్ల 4-5 సుల్తానాబాద్లో 1 గెలిస్తే మీకు పెద్దపల్లిలో దాదాపు 6 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ గెలవబోతోంది. అట్లాగే ఇంకా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ 5-6 స్థానాలు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఏవైతే కల్వకుంట్ల కవితకు సంబంధించిన పార్టీ నాయకులు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పైన పోటీ చేయడం ద్వారా వీళ్ళకున్న వ్యక్తిగతమైన ఇమేజ్ కావచ్చు, లేదా కల్వకుంట్ల కవిత అక్కడ వాళ్ళకున్న ఒక పార్టీకి సంబంధించిన బలం వల్ల ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక మంచి ఇంప్రెసివ్ రిజల్ట్ కూడా రాబోతుంది. మనోజ్ రైట్ సార్, మనం కరీంనగర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. సో కరీంనగర్లో ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో సో మనం కొంత క్రాస్గా చూసాం ప్రీ పోల్కి అండ్ ఇప్పుడు వచ్చే ఫలితాలకి. హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉంది, ఎక్కడైనా హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ హంగ్ వస్తే ఏం జరగబోతుంది? పెద్దపల్లిలో కొంత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5-6 స్థానాలు అంటున్నాం. హుజరాబాద్లో కొంత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పుంజుకుంది అంటున్నాం. తర్వాత ధర్మపురి లాంటి సిచ్యువేషన్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉన్నా కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఉందానంటే క్వశ్చన్ మార్క్ కనబడుతోంది. సో అటువంటి సిచ్యువేషన్లో హంగ్ వస్తే సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? కొన్ని మనోజ్ మీకు చెప్పాలి, ఇంతకుముందు నేను చెప్పాను, చొప్పదండిలో మొత్తం 14 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజానికి మనం 10 అనుకున్నాం, 10 నుంచి కాంగ్రెస్ బలం 6కు పడిపోతుంది. అట్లాగే బీఆర్ఎస్కు బలం 2 నుంచి 4కు పెరిగింది. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కు మధ్యలో వ్యత్యాసం కేవలం 6-4. ఒక రంగం చెప్పాలంటే ఒక స్థానం 6 నుంచి కిందికి తగిలితే 2 ఈక్వల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇతరులు కూడా ఒక టికెట్ రాబోతుంది. ఒక స్థానం ఇతరులు కూడా ఇండిపెండెంట్లు, స్థానికంగా ఉన్న ఇండిపెండెంట్లు కూడా ఒక సీట్ దక్కించుకోబోతున్నారు. అయితే ఒక స్థానం కాంగ్రెస్కి యాడ్ అయినా కూడా కాంగ్రెస్ బలం 7 అవుతుంది. మ్యాజిక్ మార్క్ రావాలంటే ఇంకొక సీటు తగ్గుతుంది. కానీ స్థానిక ఎన్నికలు, అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడైనా సరే అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన కొంత అంగబలం ఉంటుంది, కొంత యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. ఇవన్నిటికీ మించి ఎవరైతే ఇతర పార్టీలో గెలిచిన నాయకులు కూడా అధికార పార్టీ వైపు వెళ్తే అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్టు దక్కుతుంది ఆ పార్టీకి. అట్లాగే కొంత స్కీములు వచ్చే అవకాశం ఉంటుంది, ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇతర పార్టీలో గెలిచిన ఒకరిద్దరు కూడా అధికార పార్టీలో కలిసి అక్కడ అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది మేయర్ పోస్ట్ని, అంటే మున్సిపల్ చైర్మన్. ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి, చాలా చోట్ల కూడా క్యాంపులు తీసుకొచ్చి క్యాంపులు మొదలైపోయాయి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కూడా. సో ఒక బ్రేకింగ్ వస్తుంది సార్, తొలి విజయం నమోదైంది. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడించబడింది. సో యాదగిరిగుట్టలో బీజేపీ అభ్యర్థి విజయం కన్ఫర్మ్ చేశారు. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా విక్టరీ సాధించారు. సో యాదాద్రి భువనగిరిలో గత ఎంపీ ఎన్నికలు చూసినా, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు చూసినా సో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ 1వ వార్డులో బీజేపీ గెలుపొందింది. ఇక్కడ బీజేపీ గెలుపొంది, అది కూడా ఒక మహిళ అభ్యర్థి అక్కడ గెలుపొందని చూస్తున్నాం. 1వ వార్డులో విజయం కన్ఫర్మ్ చేశారు. సో మొదటి వార్డులో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి బోడ రాధా విక్టరీ సాధించినట్టుగా తెలుస్తోంది. సో యాదాద్రి భువనగిరి అంటే నల్గొండ, సో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందా అంటే మనకున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినా, లేదంటే ప్రీ పోల్ ఫలితాలు చూసినా, యాజ్ ఆఫ్ నో రిజల్ట్స్ వస్తున్న విధానం చూసినా 17
ఇక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ మొత్తంగా 18 స్థానాల్లో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోంది అనేటువంటి మాట వినిపించింది. కానీ ఇక్కడ నల్గొండలో మరి మొదటి వార్డులో వచ్చిన ఫలితం చూస్తూ ఉంటే బోడ రాధా విక్టరీతో కొంత బీజేపీ పుంజుకుందని చెప్పాలా. సో నల్గొండ సిచ్యువేషన్లా ఉంటే ఇంకెన్ని ఫలితాలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఎంఐఎం 0, ఇతరులు 5 స్థానాల్లో. సో పక్కనే మున్సిపాలిటీ కూడా వస్తున్నాయి. సో వేములవాడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 12. ఇందాక మౌలి గారు చెప్పినట్టుగా అటు కేటీఆర్ ప్రభావం వేములవాడ పైన కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ వేములవాడ సిరిసిల్ల వేరువేరుగా ఉండవు, చాలా దగ్గరగానే, మధ్యలో డిస్టెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. సిరిసిల్లలో ప్రచారం చేశారంటే వేములవాడ కూడా దాని ఇంపాక్ట్ పాకి ఉంటుంది. సో అటువంటి విధంగా వేములవాడ కూడా కొంత ప్రభావం పడింది. కానీ పెద్దపల్లి చూస్తూ ఉంటే పెద్దపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 స్థానాలు. సో అటువైపు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 24 స్థానాలు. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఇతరులకు కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఖమ్మం రిజల్ట్స్, ఏదులాపురం రిజల్ట్స్ చూస్తున్నారు. సో ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డు